అన్నా 6 PM అయిపోయిందన్న, ట్రైలర్ వచ్చేసి ఉంటుంది. అరే తమ్ముడు, ట్రైలర్ ఓపెన్ చేయి, ఒక ట్వీట్ పడి ఉంటుంది, 8 PM షార్ప్ అని ఉంటుంది చూడు. అన్నా నిజమేనన్నా, 8 PM కని ఒకటి ఉంది. అది అంతేగాని నన్ను 8:30కి లేపు అన్న. అదేంటన్నా 8:30 అంటున్నావు, వాళ్ళు 8 కనిస్తే పిల్లలరా మీరు. అన్న 8:30 అయిపోయిందన్న, ఇంకా రాలేదన్న నువ్వు చెప్పినట్టు. ఇంకొక అరగంటలో వస్తుందిలేరా, ఎక్కడ పోద్దే అన్న. వచ్చింది, నేను చెప్పలే, పిల్లలరా మీరు. ఎవరు డిసప్పాయింట్ చేసినా చేయకపోయినా మీరు మాత్రం డిసప్పాయింట్ చేయడంలో నెంబర్ 1 ఉంటారు తెలుసా. వైజయంతి మూవీస్ అసలు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? ముందు ఫస్ట్ ఇప్పుడే కాదు, ఒక్క ఈ అప్డేట్ విషయంలోనే కాదు, ప్రతి అప్డేట్ విషయంలో ఇదే లేట్, ఇదే డిలే. ఎందుకు నాకు అర్థం కాదు. అదేనా హైప్ బిల్డ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? లేదు, హైప్ని ఎప్పుడు మీరు కిల్ చేసేస్తున్నారు పోస్ట్ పోన్ చేసి డిలే అవడం వల్ల. రిలీజ్ ట్రైలర్ ఎప్పుడో మీ దగ్గర రెడీ అయిపోయింది కదా, ఎందుకు ఇంత లేట్ చేశారు నాకు అర్థం కాదు. ఎప్పుడో 6 PM అన్నారు, అది పర్ఫెక్ట్ టైం అది. ఎందుకంటే అందరూ యూజర్స్ యూజ్ చేసే టైము, జనాల్లోకి రీచ్ అయ్యే టైం. మీరు ఎప్పుడో 9-10కి అప్లోడ్ చేస్తే జనాలు ఎలా చూస్తారు? మెయిన్ ఇంపార్టెంట్ టైం పీరియడ్ మొత్తం వెళ్ళిపోద్ది, ప్రైమ్ టైం. మీరు ఇప్పుడు రిలీజ్ చేశారు, సర్లే మిమ్మల్ని ఏమన్నా అందామా అంటే ట్రైలర్ ఆపేస్తుంది. ట్రైలర్ అంత బాగుంది, మరి ఏం చెప్తాం. ఎలా ఉందంటే చెప్తున్నా, హాలీవుడ్డా బొక్క. నిజం, నేను ఆ మాట చెప్తున్నా, హాలీవుడ్డా బొక్క. ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇవ్వబోతుందని నేనైతే అంటున్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా కొడుతున్నాం, ఈసారి గట్టిగా కొడుతున్నాం అని. ఇండియన్ ఫ్యాన్స్ ఇంకొక 1000 crore గ్రాసర్ రెడీ అయిపోయింది అయ్యా, ఆ రేంజ్లో ఉంది అయితే ట్రైలర్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, నాగశ్విన్ గారు ఏంటంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, మా స్టోరీ ఇది, ఈ స్టోరీ మాత్రం మీరు ఊహించుకోండి, వేరే వేరే థీరీస్, వేరే వేరే స్టోరీస్ మీరు అనుకోకండి, మా స్టోరీ ఇదని రిలీజ్ ట్రైలర్ చెప్పేశారు. అండ్ మీకు రిలీజ్ ట్రైలర్ చూస్తే మీకు ఒక క్లియర్ కట్ విజన్ వచ్చేస్తుంది స్టోరీ పరంగా. ఓకే, ఇదా స్టోరీ అని చెప్పేసి. స్టోరీ మొత్తం 3 cities మధ్య నడుస్తూ ఉంటుంది. సో అది మనకి ట్రైలర్లో చూపించారు. అండ్ మనకి లేటెస్ట్గా నాగశ్విన్ గారు మాట్లాడుతూ చెప్పారు. బట్ ఇదే స్టోరీ అని మాత్రం మనం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు అండర్ ప్లే చేస్తున్నారేమో, మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఎందుకంటే మీరు ఒక స్టోరీ అనుకుని వెళ్తారు, ఆ స్టోరీ డిసప్పాయింట్ అవుతారు. అదే ట్రైలర్లో ఒక స్టోరీ చూపించామనుకోండి అండర్ ప్లే చేసి, ఇది ఒక స్టోరీ అని ఫిక్స్ అవుతారు. అక్కడ మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు ఫుల్ మీల్స్ ఉంటాయి. ఎలా అంటే, అరే అసలు ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదురా, అదొక వావ్ ఫ్యాక్టర్ రా అన్నట్టు అనిపిస్తుంది మీకు. ఖచ్చితంగా ఇదే చేయబోతున్నారు నాగేశ్వన్ అని నాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం ఇదే చేయబోతున్నారు. ట్రైలర్లో ఒకటి, సినిమాలో ఒకటి అయితే ఉండబోతుంది. అంటే ఇక్కడ ట్రైలర్లో స్టోరీ అనేది డీప్గా డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్గా స్టేలర్ ఆఫ్ ది ట్రైలర్, అసలు ట్రైలర్లో జస్ట్ 2 seconds ఉంటారు, మొత్తం ట్రైలర్ మొత్తం స్టీల్ చేస్తారు. ఆయనే కమల్ హాసన్, ద వెర్సిటాలిటీ ఆఫ్ యాక్టర్. అమ్మో, ఆ లుక్ ఏంటి, ఆ గెటప్ ఏంటి, ఒక రేంజ్లో ఉన్నాడు కమల్ హాసన్. అసలు గుర్తుపట్టేలా లేడు, జస్ట్ 2 seconds ఉన్నాడు, కుమ్మేహాడు. అండ్ సెకండ్ హైలైట్ ఆఫ్ ది ట్రైలర్ వచ్చేసి బుజ్జి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడో చిన్నప్పుడు పవర్ రేంజర్స్ అప్పుడు అక్కడక్కడ హాలీవుడ్ మూవీస్లో ఒకటో రెండో మన తెలుగు మూవీస్లో చూశాను కార్స్ అనేది అసెంబుల్ అవుద్దని. బట్ ఇక్కడ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చేశారు బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. బుజ్జి అంటే డైరెక్ట్ నార్మల్గా ఒక కారు స్క్రాప్ నుంచి తయారు చేశారు, దాన్ని మాట్లాడద్ది, చిన్న చిన్న పవర్స్ ఉంటాయి అని తెలుసు కానీ ఫ్లయింగ్ అవుద్దని. బట్ ఇలాగ ఒక రోబోటిక్ లాగా అసెంబుల్ అయ్యి ఫైటింగ్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అదైతే ఒక వావ్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. ట్రైలర్ చూసినప్పుడు లాస్ట్ few minutes తిమ్మ తిరిగిపోయింది అంతే ఆ షార్ట్స్ అనేది. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ మెయిన్గా మహాభారతం షార్ట్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ అక్కడ షార్ట్స్ ఆ స్టోరీని అయితే ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు, అదైతే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 stories చెప్తాను. ఇక్కడ 2 photos ఉంటాయి. మనకి ప్రభాస్ అండ్ అలాగే అశ్వత్థామ ఇద్దరు కలిపి ఫైట్ చేస్తారు. మనకు ఆల్రెడీ ప్రీవియస్ ట్రైలర్లో వచ్చింది, ఈ ట్రైలర్లో కూడా చూపించారు. బట్ ట్రైలర్లో ప్రభాస్ గాల్లో లేచి అశ్వత్థామని తంతాడు. సేమ్ కట్ చేస్తే సేమ్ ఎలా అయితే అశ్వత్థామ పడతాడో మహాభారతంలో కూడా సేమ్ టైప్లో ఇక్కడ పడుతున్నాడు. అంటే ఏంటి, మేబీ టైం ట్రావెల్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ అక్కడ తన్నిన అతను కూడా సేమ్ ఇక్కడ తన్నాడు అనే కొంచెం ఇంటర్లింక్ అనేది ఉండొచ్చు, మనం చెప్పలేము. ఆర్ఎల్స్ ఇక్కడ ఏం జరగవచ్చు, ప్రభాస్ ఎప్పుడైతే ఇక్కడ మనకి ప్రజెంట్ కలియుగం టైంలో తన్నాడో అండ్ ఆ టైంలో కూడా మేబీ ప్రభాసే తన్నుండొచ్చు, మేబీ చెప్పలేము. అది జస్ట్ నేను ప్రిడిక్ట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ అది కూడా ఒకటి డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి మనకు తెలుసు కదా, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేశాడు మహాభారతంలో. అండ్ అది ఒక ప్రెగ్నెన్సీ లేడీ మీద ఉపయోగించాడని చెప్పేసి. అండ్ ప్రజెంట్ ఈ కాలంలో జరిగేది ఏంటంటే, మనకి క్యారెక్టర్ తెలుసు కదా దీపికా పదుకొనే,
ఆమె క్యారెక్టర్ వచ్చేసి సుమతి, ఆవిడ సంబాలకు సంబంధించిన మనిషి. అండ్ ఇక్కడ తన ప్రెగ్నెన్సీని కాపాడడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అంటే ఏంటి, మహాభారతంలో తను చేసిన తప్పుని ఇక్కడ తాను దిద్దుకోబోతున్నాడు కలియుగంలో. సో తనకు ఒక కర్స్ ఉంటుంది కదా, ఒక ఇమ్మోర్టల్ తను ఎందుకు, సో శ్రీకృష్ణానందవతను తనను శపిస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి తనకున్న ఒకే ఒక్క మార్గం తన బిడ్డను కాపాడడం. సో ఇది మనకు తెలిసిన మహాభారతం. నాకంత క్లారిటీగా తెలియదు, బట్ తెలిసిన చిన్న చిన్న పాయింట్స్ అయితే ఇవి. అండ్ ఇక్కడ ఇదైతే మనకి ఆ షార్ట్ లో కూడా క్లియర్ గా చూపించాడు. అక్కడేమో తన మీదకి ఒక ఫోర్స్ అనేది వస్తుంది, బ్రహ్మాస్త్రం అనేది, బట్ ఇక్కడ తను కాపాడుతున్నాడు. అది ఎవరి నుంచి కాపాడుతున్నాడంటే మళ్ళీ ఇక్కడ ప్రభాస్ ఎందుకు ఉన్నాడు ఇక్కడ, మనకి పాజిటివా నెగిటివా, హీరో విలన్ అనేది క్లారిటీ లేదు. బట్ ఒక్క విషయం ఏంటంటే ప్రభాస్ అయితే మనకు ఖచ్చితంగా అండర్ ప్లే చేస్తున్నారు క్యారెక్టర్ని. మనకి రిలీజ్ చేసిన ప్రతి దాంట్లో కూడా ప్రభాస్ని తక్కువగా చేసి అశ్వత్థామన్ అంటే మన అమితాబ్ బచ్చన్ గారిని ఎక్కువ చూపిస్తున్నారు. సో ఇది కూడా ఒక అండర్ ప్లే అనే చెప్పాలి. అంటే ఇక మూవీలో ఏంటంటే మనకు మొత్తం రివర్స్ ఉండొచ్చు, ఆపోజిట్ టు ద ట్రైలర్ అనిపించేలా ఉండొచ్చు. దానితో పాటు సుమతి కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లోకి శంబాలలోకి ఎంటర్ అవడానికి కూడా ట్రై చేస్తున్నారు. మన సుప్రీం యాస్కిన్ మనుషులు కూడా ట్రై చేస్తున్నారు. అండ్ అక్కడ శంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా తనను కాపాడుతూ వీళ్ళతో ఫైట్ చేస్తారు. ఆ టైంలో వాళ్ళందరూ చనిపోతారు. సో అక్కడ రియలైజేషన్ అవుతుంది దీపికా పడుకొని ఇంకెంతమంది చనిపోవాలని రియలైజేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ అండ్ అశ్వత్థామ ఒకళ్ళేమో తనను కాపాడడానికి, ఒకళ్ళు బౌంటీ కోసం. సో అది బౌంటీ కోసమా అని అంటే చెప్పలేము, అది మనకి సినిమాలో చూసి తెలుసుకోవాలండి. వీళ్ళిద్దరి మధ్య 2 యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది, ఒకటి నైట్ టైము అండ్ ఒకటి డే టైము. సో 2 ఫైట్లు అయితే ఉండబోతున్నాయి. బట్ అది పాజిటివ్ గానా నెగిటివ్ గానా అనేది సినిమాలో చూసే తెలుసుకోవాలి. అంత బాగానే ఉంది, ట్రైలర్ కూడా ఎర్రదీసేసింది. బట్ చిన్నగా ప్రమోషన్స్ అయినా చేయండి అయ్యా, ప్రమోషన్స్ చేస్తే ఇంకా వైడర్ రీచ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలాంటి మంచి సినిమాని ఓన్లీ జస్ట్ ప్రమోషన్స్ లేకుండా కిల్ చేయకుండా నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక ట్రైలర్లో వన్ ఆఫ్ ది హైలైట్స్ ఏంటంటే విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉన్నాయి ఎక్సెప్ట్ బీజిఎం. ఎన్నిసార్లు వాడతారయ్యా బీజిఎంని, ఒకే బీజిఎం ఎన్నిసార్లు. బుజ్జి బీజిఎం మనకి ఫస్ట్ గ్లిమ్స్లో వచ్చింది కదా, ఆ బీజిఎం ఇదే ప్రతిసారి ఇదే వాడుతున్నారు. కొంచెం మార్చండి, సినిమాలో కూడా ఇదే కొట్టారా ఏంటి. నాకు తెలిసి మరి సంతోష్ నారాయణ మీ మీద అయితే చాలా హోప్స్ ఉన్నాయి, అవి అయితే కొంచెం నిలబెట్టండి. సాంగ్స్ అయితే ఆ రాడ్ సాంగ్ అయితే ఉంది దాంట్లో, అది రిలీజ్ చేసింది. బట్ దీంట్లో ఒక సాంగ్ ఉంది, ఇది కలియుగం కాదా ఏదో సాంగ్ ఉంది. ఆ సాంగ్ అయితే కొంచెం డీసెంట్గా సాఫ్ట్గా ఉన్నది. సో మేబీ అలాంటి సాంగ్స్ ఏమైనా సిచ్యువేషనల్ సాంగ్స్ మూవీలో ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో చూద్దాం. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, హాలీవుడ్ బొక్క అనేలా ఉంది. అండ్ ఈ ట్రైలర్స్ ఇవన్నీ చూసాక నేను ఒకటే చెప్పగలను, June 27th బుద్ధి పడేయాలి. సో ఇది ఈ కల్కి రిలీజ్ ట్రైలర్ అయితే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Put me on top, everybody.